అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రజలందరికీ సంబంధించి ముఖ్య అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 21 తారీఖు 2026 అండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఇక ఏదైతే ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కదా, ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అది ఎంత ఫీజు అవుతుంది, దాంతోపాటు ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు అనే అంశాలు ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనకు అందుతూ ఉన్నాయన్నమాట. తెలంగాణలో 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా, ఆ టైంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. అందులో కొన్నిటిని అమలు చేస్తూ వస్తుంది. అందులో వచ్చేసి మహాలక్ష్మి పథకానికి ఫ్రీ బస్ అయితే కల్పించారు. ఇక ఇతర దాదాపు ముఖ్యంగా 200 యూనిట్ల వరకు కరెంటు, దాంతోపాటు 500 రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారు కదా. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహాలక్ష్మి పథకం అన్నమాట. ఇందులో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇక గెలిచిన తర్వాత ఏర్పాటైన 2 రోజులకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించారన్నమాట. సో ఇక అంటే మొదటి 10 రోజులు ఎలాంటి ఆధారం లేకుండా కూడా టికెట్ అనేది చూపడానికి అన్ని అనుమతులు, తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు తప్పనిసరి చేయడం జరిగింది. ఇప్పుడు 0 టికెట్ అనేది ఇష్యూ చేస్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి మనకు మహాలక్ష్మికి సంబంధించి స్మార్ట్ కార్డులు జారీ చేయబోతున్నారు అనమాట. అయితే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డు లేకుండా ఫ్రీ జర్నీ చేయవచ్చు అని చెప్పేసి పరస్పరం. ఇక ముఖ్యంగా తొలి దశలో తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న సుమారు 50 లక్షల మందికి మహిళలకి రేషన్ అంటే కార్డులు అనేది పంపిణీ అనేది చేయబోతున్నారట. ఎప్పుడంటే 2026 జూన్ 2 నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతుందంటూ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. కార్డు లేని మహిళలకు సంబంధించి ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం చేయవచ్చు, కానీ స్మార్ట్ కార్డుల కోసం బస్ పాస్ కేంద్రాల మీ సేవా సెంటర్ లేదా ఆర్టీసీ కౌంటర్లో కూడా ఒక 50 రూపాయలు అనేది చెల్లించి ఆధార్ స్కాన్ చేసి ఫీజు చెల్లించడం ద్వారా కార్డు అనేది ప్రింట్ అనేది అవ్వడం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది అంటున్నారు. ఈ కార్డు డిజిటల్గా లింక్ అవుతుంది కాబట్టి ట్రాకింగ్ సులభం, మిస్ అయిన రీఇష్యూ అవుతుంది కాబట్టి చిన్న ఫీజు కార్డు తయారీ డేటా సెక్యూరిటీగా ఉంటుందని చెప్పేసి మొత్తానికి భావిస్తున్నారు అనమాట. మహాలక్ష్మికి సంబంధించి స్మార్ట్ కార్డులకు జారీ తొలి దశ మార్చి నుంచి మే వరకు తెల్ల రేషన్ కార్డులు ఆటోమేటిక్గా జారీ అవుతుంది కాబట్టి రెండో దశ మిగతా మహిళలకు ఆధార్ కార్డు జారీ చేసింది. తర్వాత జూన్ నుంచి అన్ని జిల్లాల్లో ఆర్డినరీ ఎక్స్ప్రెస్లో స్మార్ట్ కార్డుల ద్వారా ఈ ఫ్రీ బస్ జర్నీకి అమలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా అమలు కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఆంతరం అయితే రావడం జరిగింది. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తానికైతే షాకింగ్ నిర్ణయం అనే విధంగా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. సో ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిధిలోనే ప్రస్తుతం 25,000 ఫేక్ ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3,200 బస్సులు నడుపుతుండగా 2,000 వరకు ఆర్డినరీ ఇక మెట్రో అయితే ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి కదా. చాలామంది ఈ రకంగా ఉన్నాయని చెప్పేసి ఇలాంటి ప్రయాణాల వల్ల సర్కారుకు నష్టం వాటిల్తుందని స్మార్ట్ కార్డులు తీసుకొస్తున్నారు. స్మార్ట్ కార్డులు అయినా పనిచేస్తుంది ఏంటంటే ఇదైతే చిప్ బేస్డ్ టెక్నాలజీ తయారు చేస్తారని అధికారులు చెప్తున్నారు. కార్డులో చిప్ తయారీ, లబ్ధిదారుల పేర్లు, అడ్రస్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి కార్డులు జారీ చేసిన తర్వాత లబ్ధిదారులకు ఇచ్చిన స్మార్ట్ కార్డు కండక్టర్ వద్ద టికెట్ ఇష్యూ మెషిన్ స్వైప్ చేస్తారనమాట. దీంతో టికెట్ బిల్లు జనరేట్ అవుతుంది. ఇక స్మార్ట్ కార్డు జారీకి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది పైన ఇంకా అధికారుల నుంచి క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. మొత్తానికి అయితే అప్డేట్స్ కూడా ఇలా అందుతున్నాయి అనమాట. మొత్తం మీద అయితే మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి, మీరు దిగాల్సిన స్టాప్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కినట్లయితే స్టేజ్ ఎక్కడ ఉంది ఏందనేది కూడా చెప్తూ ఉంటుంది కదా. సేమ్ యాస్టేజ్గా ఇటు బస్సుల్లోనూ ఈ మెట్రో రైలు ఏదో అనౌన్స్మెంట్ చేస్తారో ప్రతి స్టాప్ దగ్గర కూడా ప్రకటన అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఆర్టీసీలో కూడా ఇదే తరహాలో ప్యాసింజర్ అనౌన్స్మెంట్ సిస్టమ్ని అయితే త్వరలో ఏర్పాటు చేయబోతున్నారనమాట. సో మరో అప్డేట్ అయితే వచ్చిందండి, ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి. ఏదైతే ఇటీవల కాలంలోనే ఆసరా పెన్షన్లు 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పింది కదా. అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సింగరేణి మండల పరిధిలో అన్ని సక్రమంగా ఉన్నా కూడా అక్రమంగా కొందరు ఏం చేశారంటే సదరం సర్టిఫికెట్లు దర్జాగా పొంది ప్రతి నెల కూడా వికలాంగులు కాకపోయినా వికలాంగుల అనే కేటగిరీలో 4,016 రూపాయలు అయితే ఇలా పొందుతున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి దీనిపైన ప్రభుత్వం దృష్టి సాధించాలని మొత్తానికి
గ్రామాలలో అక్రమాలు పొందిన సాధారణ సర్టిఫికేట్లు పెన్షన్ పొందుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే అర్హులు కాకుండా అనర్హులు కూడా పొందుతున్నారు గుర్తించడం జరిగింది. సంక్షేమ పేరుతో అమలవుతున్న పథకంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి అంటున్నారు. సింగరేణి మండలంలో పరిధిలో దాదాపు 1070 మంది వికలాంగుల పెన్షన్ పొందుతుంటే ఒక్కొక్కరికి 4016 రూపాయల లెక్కేసుకుంటే సుమారు 43 లక్షల రూపాయల సొమ్ము వికలాంగుల ఖాతాలోకి జమ అవుతుంది. అసలు 1070 మంది కూడా వికలాంగులే కాదట, ఇవన్నీ కూడా నకిలీ వికలాంగుల వీరితో పాటే పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి. సో ఇందులో వికలాంగుల ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం, వితంతు పెన్షన్లు పొందుతున్న వారు దాదాపు 300 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు ఇక ఒకవైపు అన్ని ముఖ్యంగా ఇలా అనర్హులు మొత్తానికి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని ఇలా చేశారని చెప్పేసి. సో అర్హులైన వికలాంగులు కొత్త పెన్షన్ మంజూరు చేయడంలో ప్రభుత్వం ఇక భారం అవుతుంది కాబట్టి వీటన్నిటిని అయితే తొలగించడానికి ప్రభుత్వం లోతైన విచారణ చేస్తుందన్నమాట. సో పెన్షన్లు జారీ పరపడుతున్న అక్రమంపై జిల్లా యంత్రాంగం స్పందించి విచారణ చేపట్టబోతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి సమయం కావడం జరిగింది. పెన్షన్లు అనేది ఎప్పుడు అందిస్తారు అనేది దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఈ నెల దాదాపుగా 24 నుంచి పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారండి. ఎంత మొత్తాలు ఇస్తారు ఏందనే దానిపైన. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే కీలక భేటీలు చర్చలు నడుస్తున్నాయి. ఇక త్వరలోనే బడ్జెట్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు స్టార్టింగ్ వికలాంగులకు కాకుండా వృద్ధాప్యులు అంటే మిగతా 2000 రూపాయలు తీసుకున్న వారికి 4016 రూపాయలు అయితే స్టార్టింగ్ అయితే ఇవ్వబోతున్నారట. సో చూడాలి మరి ప్రభుత్వం ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఒకవేళ వీలు కాకపోయినా 500 రూపాయలు లేదంటే 1000 రూపాయలు పెంచైనా సో ఎట్ ఏ టైంలో దివ్యాంగులకు అన్ని రకాల పెన్షన్ పొందుతున్న వారికి అయితే ఇవ్వబోతున్నారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్స్ కూడా అందుతున్నాయన్నమాట. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనేది ఇందుకు సంబంధించి. సో ఇక అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అందులో చాలామంది అనర్హులు అయితే ఉన్నారనమాట. వారిని ఏరివేసే పని అయితే చేస్తుంది. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కాబట్టి మార్చి లేదంటే ఏప్రిల్లో ఈ పెన్షన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం, దాంతోపాటు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అనేది చాలామందికి లింక్ అనేది కావడం లేదన్నమాట. దీనికి ప్రధాన కారణం వీటిలో మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు అనేది వేరువేరుగా ఉండడం. పాన్ కార్డులో ఒకలా, ఆధార్ కార్డులో మరోలా పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే లింక్ అవ్వదన్నమాట. పేరుతో అక్షర దోషాలు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఒక్కదానిలో ఇలా ఒకలా ఉండడం వల్ల అనుసంధానం కాదనమాట. డీటెయిల్స్ వేరుగా ఉండడం వల్ల సిస్టమ్ ప్రాసెస్ చేయదు. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఏ కార్డులో అయితే తప్పుగా వివరాలు ఉన్నాయో ఆ కార్డులు వివరాలు అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. పాత ఆధార్ కార్డు లాగా కేవలం పుట్టిన తేదీ, సంవత్సరం మాత్రమే ఉంటుంది కాబట్టి తేదీ ఉండదు. అప్పుడు లింక్ అవ్వకుండా డేటా మిస్ మ్యాచ్ అనేది చూపిస్తుంది కాబట్టి సరి చేసుకుంటే సరిపోతుంది.